జూలై నెల 17వ తారీఖు దగ్గర నుండి దక్షిణాయనం ప్రారంభం కాబోతూ ఉన్నది. దేవతా కాలమానం ప్రకారం దక్షిణాయనం అంతా కూడా దేవతలకు రాత్రి సమయం, అలాగే ఉత్తరాయణం అంతా పగటి పూట. కాబట్టి ఈ దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం కాబట్టి ఇందులోనే చాతుర్మాస దీక్షలు ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవతలు నిద్రించేటువంటి సమయం, దుష్టశక్తులు ప్రబలేటువంటి సమయం కాబట్టి ఈ దక్షిణాయనంలోనే అనేక రకాలైనటువంటి పుణ్యమాసములన్నీ కూడా వస్తాయి. ఇందులో ఉపవాసాది చర్యలు చేస్తారు, ఉపచారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే దీనికి దక్షిణాయనము అనేటువంటి పేరు ఎలా వచ్చింది? రవి కర్కాటక సంక్రమణం చేస్తూ ఉన్నప్పుడు, ఈ రవి కర్కాటక రాశిలోకి మారినప్పుడు జాతక పరంగా 4 రాశుల వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తారు, 4 రాశుల వారికి అవయోగాన్ని ఇస్తారు, 4 రాశుల వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు ఈ రవిగ్రహం మారినటువంటి తర్వాత అనగా జూలై 17 నుండి ఆగస్టు 17 వరకు 4 రాశుల వారికి యోగాన్ని ఇవ్వబోతున్నారు. అవి ఏ రాశిలో మనం చెప్పుకుందాం. మొట్టమొదటిది వృషభ రాశి. తృతీయ స్థానమందు రవి యోగించడం వల్ల ఈ రాశి వారికి ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అఖండమైనటువంటి యోగం పడుతుంది. ఆరోగ్యం నిత్య సంతోష, ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి రవిగ్రహం ఎక్కువగా సహకరిస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశికి ఇది చాలా గొప్ప యోగంగా చెప్పవచ్చును. తదుపరి కన్యారాశి వారికి లాభస్థానమందు రవి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తారు. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. శుభ కార్యక్రమాలు జరగాలి అన్నా, విదేశీ ప్రయాణాలు ముందుకు వెళ్ళాలి అన్నా, మానసిక ప్రశాంతతని పొందాలి అన్నా, భగవంతుడి యొక్క అనుగ్రహం, ఇంతకాలం మనం పూజలు చేశాం ప్రతిఫలం రాలేదు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా దైవానుగ్రహం పొందేటువంటి రోజులు అన్నమాట ఈ కన్యారాశి వారికి లాభంలో రవి ఉండడం. కాబట్టి రవి మార్పు ద్వారా కన్యారాశి వారి యోగాన్ని పొందుతున్నారు. అలాగే తులారాశి వారికి ఇది విపరీత యోగం. ఎందుకంటే దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉండడం వల్ల ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో విశేషమైనటువంటి రవి అనుగ్రహం కలిగి బ్రహ్మాండమైనటువంటి ధనార్జన చేయడానికి ఈ నెల రోజులు అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఇది యోగం. తదుపరి కుంభరాశి వారికి రవి తన యొక్క విశేషమైన యోగాన్ని ఇస్తారు. కాబట్టి కుంభరాశి వారికి రవి 6వ స్థానమునందు ఉండడం వల్ల ఆరోగ్యము, రుణబాధలు తొలగింపజేయడము, శత్రువుల నుండి పూర్తి స్థాయిలో మిమ్మల్ని కాపాడడము, ఇటువంటి వాటి మీద రవి తన ప్రభావాన్ని చూపిస్తారు. మొత్తం మీద ఈ 4 రాశుల వారికి రవి తన యోగాన్ని ఒక నెల రోజుల పాటు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి రవి యొక్క అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఈ 4 రాశుల వారు కూడా పొందుతారు.